హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. టుడే మై 7th వెడ్డింగ్ యానివర్సరీ అండి. ఈరోజు మా పెళ్లి రోజు. సో మీ అందరు విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ మనసులో ఎన్నున్న విషెస్ అయితే చేస్తారు, కానీ నాకు వాళ్ళకంటే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్. మీ అందరు విషెస్ నాకు కావాలి, అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను యూట్యూబ్లో ఇంతవరకు వచ్చాను. అలాగే మా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాను కదా, సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫ్రేమ్లో ఉండాలి అనుకుంటున్నారా? ఏం చెప్తామండి, మనం అంటే ఖాళీ, కానీ హస్బెండ్స్ అలా ఉండరు కదా. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు, ఇంకా నయం గుడికైనా తీసుకెళ్లారు. గుడికి తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా? ఇంకా స్వామివారికి అలంకరణ జరుగుతుంది, టైం అయిపోతుంది అని చెప్పి నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. నేనేమో టెంపుల్కి వెళ్తున్నాం కదా, అది కూడా బైక్ మీదే కదా, నడిచే పని ఉండదని చెప్పి స్లిప్పర్స్ వేసుకోకుండా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయారు కదా. సో ఇంకా నేను అక్కడి నుంచి ఎండతో, అది కూడా రోడ్డు మీద కాలుతున్నాయి కాళ్ళు, చెప్పులు లేకుండానే వచ్చాను. కాకపోతే గుడి దగ్గర నుంచి కదా వస్తున్నాను, ఇంకాస్త కొంచెం పుణ్యం ఎక్కువ వస్తుందిలే నడుచుకొని వెళ్తే స్లిప్పర్స్ లేకుండా అనుకొని స్వామివారిని తలుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నేను గెస్ చేయనా? ఈ వీడియోలో మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చూపిస్తున్నాను అనుకుంటారు కదా. అంత లేదండి, మేము ఎవ్రీ ఇయర్ కూడా పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోము. ఈ ఇయర్ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చామంతే. ఎందుకంటే ఫ్రైడే కదా, ఈరోజు ఎన్వి అది తినరు, సో ఇంకా సెలబ్రేషన్స్ ఏమీ ఉండవు. సో ఈ వీడియోలో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను. మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా ఆంధ్ర వెళ్ళామని. ప్రజెంట్ అయితే హైదరాబాద్ వచ్చేసాము, కానీ వస్తూ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు టైము మార్నింగ్ 8:30 అయిందండి. గుడికి వెళ్ళడానికి అయితే ఇలా రెడీ అయ్యాను. ఈ సారీ ఎప్పుడో తీసుకున్నదండి, కానీ ఒక్కసారి కూడా కట్టుకోలేదు, అందుకని ఈరోజు కట్టుకున్నాను అనమాట. ముందు మాట్లాడాను కదా మీతోని, అప్పుడు చూసారా నా ఫేస్ ఎలా ఉందో? అప్పుడు మేకప్ వేసుకున్నానండి. ఇప్పుడైతే మేకప్ ఏమీ వేసుకోలేదు. మా హస్బెండ్కి మేకప్ ఉంటే అసలు ఇష్టం ఉండదు, అందుకని గుడికి వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకోలేదు. గుడి నుంచి ఇంటికి వచ్చాక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కోసమని లైట్గా మేకప్ వేసుకున్నాను అనమాట. మేకప్ వేసుకుంటే నేను బాగున్నానా లేదంటే ఇలా న్యాచురల్గా ఉంటే బాగున్నానా కామెంట్ చేయండి. ఇప్పుడైతే గుడికి వచ్చేసాము, స్వామివారికి అలంకరణ జరుగుతుంది. నేను ఇక్కడ గోవిందనామాలు చదువుతున్నాను అన్నమాట. చాలా టైం పట్టేసిందండి స్వామివారికి అలంకరణ జరిగి పూజ అంతా అయ్యేసరికి. అందుకోసమని ఇంకా మా హస్బెండ్ అయితే టైం అయిపోతుందని డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంటికైతే వచ్చాను. ఇదిగోండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఈ 2 బ్యాగ్స్లోనే లగేజ్ అంతా ప్యాక్ చేసి తీసుకొచ్చాను. ఈసారి చాలా తక్కువ తెచ్చుకున్నామండి. ఒక బ్యాగ్లోనేమో మొత్తము బుక్స్ బట్టలు సర్దామన్నమాట. ఈసారి బట్టలు ఎక్కువ పట్టుకెళ్ళాను ఇంటికి, ఎక్కువ డేస్ ఉంటాం అనుకొని, కానీ మళ్ళీ వెంటనే వచ్చేసాము. నార్మల్గా అయితే ఇంటి దగ్గర బట్టలు ఉంటాయి, అందుకోసం ఎక్కువ తీసుకెళ్ళను, కానీ ఈసారి బట్టలు ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల అక్కడి నుంచి తెచ్చుకోవాల్సినవి చాలా తక్కువ తెచ్చుకున్నాము. ఇదిగోండి, ఇంకొక బ్యాగ్లోని ఇవన్నీ సర్ది తీసుకొచ్చామన్నమాట, కవర్లలో ప్యాకింగ్ చేసి. ఇప్పుడు ఏంటేంటి తీసుకొచ్చామనేది చూపిస్తాను. ఇవి పిండి వడియాలండి. నేను వెళ్ళిన తర్వాత ఈ పిండి వడియాలు నేనే పెట్టాను. ఆంధ్రాలో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, ఒక్కరోజుకే వడియాలు మొత్తము ఎండిపోయాయి అన్నమాట. సో ఇవి ఎలా చేశాననేది నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. తర్వాత ఇది చింతపండు అండి. నేను ఎప్పుడు చింతపండు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను. ఇక్కడ షాప్లో కొన్న చింతపండు నాకు అసలు వాడాలనిపించదు. చింతపండు అయిపోయినప్పుడల్లా ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటామన్నమాట. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాదు, అత్తయ్య పంపించారు ఈ చింతపండు. ఇది ఇలా మా డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. బయట ఉంటే చింతపండు నల్లగా అయిపోతుంది కదా, అందుకోసమని ఫ్రిడ్జ్లో పెడతాను.
ఇలా డబ్బాలో పెట్టేసి తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా నిమ్మకాయలు తీసుకొచ్చానండి. అంటే ఇక్కడ దొరకవా హైదరాబాద్లో నిమ్మకాయలు అనుకుంటున్నారా? అంటే అక్కడ చెట్టు ఉందండి, నిమ్మ చెట్టు, అందుకోసమని మా అమ్మ కోసిస్తే ఇంకా అవి తీర్చాను. ముందు ఆ బాక్స్లో పెట్టాను, సరిపోలేదు, అందుకోసమని మళ్ళీ డబ్బాలో పెట్టాను అనమాట. ఈ నిమ్మకాయలకి నేను ఆయిల్ రాసి ఇలా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇలా నిమ్మకాయలకి ఆయిల్లో రాసి ఇలా ఏదైనా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మనకి 1 మంత్ వరకు నిమ్మకాయలు అలానే ఉంటాయండి. 1 మంత్ వరకు వాడుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా తెచ్చాను ఈసారి. కరివేపాకు చెట్టు కూడా ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో అందుకోసమని తెచ్చాను. ఇక్కడ కరివేపాకు కూడా మనం కొనుక్కోవాలి కదండి. ఇప్పుడు నేను తెచ్చింది 50 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే కాస్ట్, అందుకోసమనే తెచ్చాను. ఇది ఒక 1 మంత్కి సరిపోతుంది మాకు. తర్వాత పిల్లలకి స్నాక్స్ కోసమని ఇలా మిక్చర్ చేసి తెచ్చామండి. ఇది కూడా నేనే చేశాను, నేను మా నాన్నమ్మ కలిపి ఈ మిక్చర్ అయితే చేసాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి పిండి వంటలు ఏవో ఒకటి వండి పంపిస్తారు కదండి ఎవరికైనా సరే. కానీ ఈసారి మేము ఉన్నది 2 డేసే. ఇంకా ఈ పిండి వడియాలు పెట్టడము, ఇదిగోండి ఈ కోకోనట్ ఆయిల్ తయారు చేసుకోవడం, వీటన్నిటి వల్ల టైం సరిపోలేదు. అందుకే ఓన్లీ మిక్చర్ ఒకటే చేసి తెచ్చామన్నమాట. ఈ కోకోనట్ ఆయిల్లో నేను హైబిస్కస్ ఫ్లవర్సు, ఇంకా గోరింటాకు ఇలా చాలానే వేసి ఈ ఆయిల్ అయితే తయారు చేసుకున్నానండి. ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంటే హెయిర్ చాలా ఎక్కువ ఊడిపోతుందండి నాకు, అలాగే తలనొప్పి కూడా చాలా ఎక్కువ వస్తుందని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. సో అందుకోసమని ఈ వట్టివేర్లు కూడా తెప్పించానండి. ఇవి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. ఈ వట్టివేర్లు తలనొప్పికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఆయిల్లో ఈ వేర్లు కలిపి మనము రాసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. తర్వాత ఈ మెడిసిన్స్ మా దేవాంశ్ కోసమండి. వాడు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే బాగానే ఉంటున్నాడు, కానీ ఇంటికి ఇలా వెళ్ళాము అంటే బాడీ మీద ర్యాషెస్ వచ్చేస్తున్నాయండి వెంటనే. మళ్ళీ హైదరాబాద్ వస్తే తగ్గిపోతున్నాయి. ఇక్కడ క్లైమేట్కే వాడికి సెట్ అవుతుందన్నమాట. సో అక్కడ ఉన్నప్పుడు ర్యాషెస్ వచ్చాయని వాటి కోసం ఆ మెడిసిన్ తీసుకున్నాము. తర్వాత ఈ శారీ కవర్లో మొత్తం పప్పులు సర్దామండి. ఇవి కూడా చాలా తక్కువగా తెచ్చాము ఈసారి. పెసరపప్పు, మినప్పప్పు, అలాగే బొబ్బరపప్పు చాలా తక్కువ తెచ్చాము. మా ఆయనేమో నేను లగేజ్ మోయలేకపోతున్నాను అని సీరియస్ అవుతున్నారని కొంచెమే ప్యాక్ చేసి తెచ్చాము. అలాగే కారం కూడా నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చి వాడతానండి. ప్యాకెట్ కారం నేను యూస్ చేయను, అయిపోయినప్పుడల్లా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాము. ఈసారి అయితే కారం కూడా చాలా ఎక్కువగా తెచ్చుకున్నాము. ఇదిగోండి ఇవే మేము మొత్తం ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి. ఇంకా మినప్పిండి, వరిపిండి, అలాగే శనగపిండి అవి కూడా మిల్లులో ఆడించి తెచ్చుకునే వాళ్ళమి. ఈసారి ఇంకా అవేమీ తీసుకురాలేదు. చెప్పాను కదా మా ఆయన లగేజ్ మోయలేకపోతున్నాను అని అంటున్నారని. ఏదో ఆంధ్రా నుంచి హైదరాబాద్ వరకు ఆయనే మోసినట్టు సీరియస్ అయిపోతున్నారు అన్నమాట. అంటే ఆటో దగ్గరికి అది వెళ్ళినప్పుడు కొంచెం మోయాలి కదా అప్పుడు అన్నమాట. అందుకోసమని ఇంకా మేము పిండిలు అది ఏమీ తేకుండా ఓన్లీ ఇంపార్టెంట్ అయినవే తెచ్చుకున్నాము. ఓకేనండి, మేమైతే ఇవి తెచ్చుకున్నాము. మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకుంటారో కామెంట్ చేయండి.